ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ భోగాపురం వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. గన్నవరం నుంచి విశాఖ చేరుకొని సాయంత్రం 7 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. అనంతరం భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించి ఈ రాత్రికి భోగాపురంలోని మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ సీఎం చంద్రబాబుతో కలిసి స్వాగతం పలకనున్నారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్లనున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు రేపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడైతే మాత్రం ప్రధానికి స్వాగతం పలకడానికి ఈ సాయంత్రం భోగాపురానికి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, రవి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంతా కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం అని ఎదురు చూస్తున్న తరుణంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంగళగిరి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానానికి ప్రత్యేక విమానంలో అయితే ఆయన ప్రయాణించబోతున్నారు. అయితే సాయంత్రం 7 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అనంతరం అక్కడ భోగాపురంలో మిరాకిల్ సిటీ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అయితే ఆయన అక్కడ బస చేయబోతున్నారు. రేపు ఉదయం 10:45 ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇటు గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్వాగతం పలకబోతున్నారు. అనంతరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. అక్కడ ప్రధాని అధికారిక కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరిపోతున్నట్లయితే మనకి సమాచారం. అయితే అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయంతో అక్కడ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇటు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇవన్నీ కూడా తరలి వస్తాయని చెప్పి అయితే అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ప్రారంభోత్సవం అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరిందని చెప్పాలి. రవి, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.